హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ న్యూ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను శనగల కూర వండుతున్నట్లు. శనగల కూర విత్ ఆలు టమాటా. అది ప్రాసెస్ ఎట్లనో మీకు అన్ని లైన్గా చూపెడతానట్లు. నేను అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఇవి శనగలు 24 అవర్స్ ముందు నేను నానబెట్టేసుకున్నా నీళ్ళల్లో. నానబెట్టుకుంటేనే మంచిగా, ఉడకబెట్టనుకుంటే కమ్మ రాదు అన్నట్లు. దీంతో మనకు కావాల్సినవి టమాటాలు, మిరపకాయలు, కొద్దిగా మనకు స్మెల్ తాలింపులు వేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్లు. ఎల్లిగడ్డ ప్లస్ టమాటాలు. దీంతో నేను ఆలు వేస్తాను. ఆలు వేస్తేనే కూర కొద్దిగా కమ్మ వస్తుంది అన్నట్లు. మనకు కావాల్సిన పదార్థాలు ఇంతకుముందు చెప్పిన ఆ వీడియోలో మంచిగా కనిపించలేవు. ఇవి టమాటాలు ప్లస్ మన ఎల్లిగడ్డ, మిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఇవి నేను నిన్న నానబెట్టిన. నిన్న ఈ టైంకి నానబెట్టినట్టే ఇప్పుడు. ఇది మన ఎర్ర శనగలు, తెల్ల శనగలు. ఇవి నల్లటి పేరేందో నాకు అంత ఐడియా లేదు. ఇవి నల్లటి ప్లస్ ఇవి మన కిడ్నీల టైప్ ఉంటుంది ఇది. ఇంట్లోనే ఆలుగడ్డలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్లు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇక మీకు వండే ప్రాసెస్ ఇప్పుడు నేను మళ్ళీ చూపెడతా. నేనైతే ముందు స్టవ్ చాలు చేసుకున్నా. ఓకే, ఇలా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అన్నట్లు. నీళ్ళు లంపేసుకున్నా. అదేంటి, ఇది గరం కాగానే నూనె పోసుకోవాలి. ఆయిల్ తగినంత. నూనె గరం కాగానే ఆవాలు. ఆవాలు అయిన తర్వాత జీలకర్ర ఉందా, మనం ఇట్లా నలిస్తేనే కొద్ది స్మెల్ వస్తుంది. ఓకే, ఇట్లా నలిచి వేసుకోవాలన్నట్లు. నా దగ్గర కళ్యామాకు లేదు. కళ్యామాకు నోటికి కళ్యామాకు వేసుకోవాలి. కొద్దిగా గరం కాగానే ఇవి ఎల్లిపాయలు. వెళ్ళిపోయిన తర్వాత మిరపకాయలు. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డలు అదైపోయేదాకా ఉంచాల. గోలెడదాకా మూత పెట్టుకోవాలి ఒక 2-3 minutes. ఇలా మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటే జల్దీ గోలుతాయి అన్నట్లు, జల్దీ పులవడతాయి అంటారు. ఒక స్పూన్ పసుపు. ఆలుగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలించుకున్న తర్వాత మనం ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు ఎందుకు ముందు వేయాలంటే, ఫస్ట్ మనం ఉడకబెట్టుకుంటే శనగలు వేసినాక వేసుకోవచ్చు. ఉడకబెట్టుకోలేము, డైరెక్ట్ మనం కట్ చేసుకొని ఇంట్లోనే నూనెలో గొలిద్దామని ఉంచిన. ఇక నూనెలో గొలియాలి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా మెత్తబడతాయి. మెత్తబడిన తర్వాత మనం కొద్దిగా దాని మీద సాల్ట్ అయితే వేసుకోవాలి. శనగలు వేసుకోవాలి కాబట్టి. ఇది అయిన తర్వాత మనకు ఆలుగడ్డలు అయితే గోలిపోయినాయి కదా, శనగలు అయితే అడిగేస్తున్నా నేను. అడిగేసి మంచిగా కలపాల. దీన్ని ఒక 5 నిమిషాలు నూనెలో గోలించుకుంటే
టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్లు. ఇది ఇంకొక రకం సుగ వండుకోవచ్చు. ఇవి శనగలు ఒక రోజు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక పేలికర కట్టిన తర్వాత మనకు లాగలు వస్తాయి. అట్లా సుగ వండుకున్నా మంచిదే, ఇట్లా వండుకున్నా మంచిదే. అట్లనే ఇది కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలా. మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి. మళ్ళీ ఇంట్లో కొద్దిగా నేనైతే ఉప్పు యాడ్ చేసిన, అంటే కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తున్నా. ఒకటేసారి చేస్తే అంత మంచిగా అనిపించేది. కొద్దిగా యాడ్ చేస్తే అన్నిటికీ పట్టుకున్నట్లు ఉంటుంది. ఇవైతే కొద్దిగా 5 నిమిషాలు గోలినాయి. ఇక నేనైతే ఇంట్లో టమాటా యాడ్ చేస్తా. నేనైతే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని ఉంచుకున్నా. అవైతే యాడ్ చేసి మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టమాటాలు గోలేదాకా అట్లనే ఉంచాలి. అవి గోలిన తర్వాత మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. చేస్తున్నావు అంటే చేసుడు ఇది ఫస్ట్ సారి నేను అడుగుతున్నా. ఇంతకుముందు అడిగిన మిక్స్ వెజిటేబుల్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, అట్లా అడిగినా. కానీ ఇట్లా అన్నాడు ఫస్ట్ సారి ట్రై అయితే చేస్తున్నా. బట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అంటే పెద్ద టాస్క్. మనం పొద్దుదాకా డ్యూటీకి పోతాం. పొద్దున 5:30కు పోతానా, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 5:30కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 6 అయిపోతుంది. 6 అయిన తర్వాత మనం కొద్ది రెస్ట్ తీసుకుంటా అంటాం. కొద్ది రెస్ట్ తీసుకొని చేసేసరికి 7. అటు ఇటు ఫోన్ వస్తే ఇంటికి ఫోన్ మాట్లాడి అది ఇది చేసేసరికి 8 అయిపోతుంది. 8 అయిన తర్వాత మళ్ళీ వంట వండాలంటే దాదాపు ఒక టైం పడుతుంది. దాదాపు గంటన్నర టైం పట్టచ్చు వంట చేసేసరికి. వంట చేసి మళ్ళీ అన్నం తిని చేసేసరికి పండుకునేసరికి 10 అయిపోయిందా. మళ్ళీ మన పొద్దున 5:30కు లేవాల. అదే పొద్దున అని అలారం అవుతుంది. అలారం అవగానే పొద్దున లేవాల. రొటీన్ గా లేచి దానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి డ్యూటీకి పోయి ఇదే సేమ్ గలుపులో మొత్తం ఇదే రొటీన్. పొద్దున అలారం అవుతుంది. అలారం అవగానే ఫ్రెష్ అప్ అయ్యి డ్యూటీకి పోవాలన్నట్టు. మీకు మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటా, కానీ తీయడానికి వీలు కాదు. డ్యూటీకి వచ్చేసరికి కలిసిపోతాం. సాయంత్రం అలసిపోయిన తర్వాత ఏదో ఉన్నప్పుడు వీకెండ్ అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటే అది నాతో బరోబర్ లేరు. వేరేళ్ళు ఉన్న వాటికే కలిసిపోతుంటుంది. ఇక నేను దుబాయ్లో ఉన్న వాటికి ఏదో కొన్ని వీడియోలు ట్రై చేస్తుండేని. కానీ నేను అలైన్లో చిన్న ఊరు ఇది నేను ఉన్నది. అట్లా ఎటు పోలేక సిచ్యువేషన్. ఇది మన మిక్స్ మసాలా, ధనియాల పొడి, లైట్గా కొద్దిగా కారం ఎత్తా. Bien. Ya, Pak. Bapak tanpa mikir, cuma kok. Saya itu tambah lagi ya.
అయిపోయింది వంట. ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఇదేమో మాది ఇదేంది, స్మెల్ అయితే నంబర్ 8 వస్తుంది. స్మెల్ అయితే నంబర్ 8 వస్తుంది, కానీ తినేటప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. ఇది వైట్ రైస్ విత్ శనగల కూర. ఇది మా కిచెన్. మేము యూజ్ చేసే మసాలాలన్నీ ఇక్కడ పెట్టుకుంటాం, ప్లస్ మన ప్లేట్లో గిట్లా నక్కనే పెట్టుకుంటాం అన్నట్లు. నేను తినేటప్పుడు ఇవి పెడతా, టేస్ట్ ఎట్లుందో. వేసుకున్న అన్నం, పాపడ, కారం, టేస్ట్ అయితే చూస్తున్నా ఎట్లుందని అట్లా. టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది, మంచిగా అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.